బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. చాలా సాడ్ న్యూస్ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసు వేసినటువంటి రాజలింగమూర్తి అనేటువంటి ఒక భూపాలపల్లి వాసి, వారి సతీమణి, అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ కూడా. సో తను నిన్న సాయంత్రం చాలా ఘోరాతి ఘోరంగా హత్యకు గురి కావడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటి అనేవి ఇప్పటి వరకు కూడా తెలియరావడం లేదు. ఆ హత్యకు వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే దీనిలో చాలా విషయాలు ఉన్నాయి మిత్రులారా. ఎందుకు అంటే అసలు ఈ క్రమంలో ఆయన హత్యకు గురి కావడం వెనకాల అసలు కారణాలు ఏంటి? గతంలో ఇదే కేసును వాదించినటువంటి రాజలింగమూర్తి ఎవరికైతే కేసు ఇచ్చాడో సంజీవరెడ్డి అనేటువంటి అడ్వకేట్, గతంలో ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితమో అతను కూడా చనిపోవడం జరిగింది అనుమానాస్పదంగా. సో ఈ రెండు కారణాలు, ఈ రెండుకు సంబంధించినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి హత్యలు చూస్తూ ఉంటే, హత్యలు కావచ్చు లేదా ఒక అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో చూస్తూ ఉంటే పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి దోషులు ఎవరు తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పొచ్చు. ఈ హత్య వెనకాల కారణం ఎవరు అనేది చాలా క్లియర్గా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో హత్య రాజకీయాలు మొదలయ్యాయా అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి ఉదాహరణే ఈరోజు రాజలింగమూర్తి హత్య అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం ఒకసారి స్వేచ్ఛలో డీటెయిల్డ్ స్టోరీ రావడం జరిగింది. చూడండి, కాళేశ్వరం అవినీతిపై కేసు వేస్తే ఖతం చేస్తారా? రాజలింగం హత్య వెనుక ఎన్నో అనుమానాలు అంటూ చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈయన గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన పైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకు అంటే కొన్ని భూ అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన పలు కేసులు వేయడం జరిగింది. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాళ్ళపైన కావచ్చు, లేకపోతే కొంతమంది భూములను కొంతమంది కబ్జా చేయడం ప్రయత్నించే క్రమంలో ఈయన పలు కేసులు వేసి ఈరోజు పెద్ద ఎత్తున ఆనాడు పోరాడినట్టు విషయం చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా సీరియస్ తీసుకున్నట్టు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఈయనను పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టించారని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఆ తదనంతర కాలంలో ఆయన పైన అనేకమైనటువంటి పలు కేసులు కూడా వేయడం జరిగింది. ఆయన పైన అనేకమైనటువంటి నిరాధారమైన ఆరోపణలతోటి కేసులు వేసి ఆయన పలుమార్లు జైలు పంపించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. పీడీ యాక్ట్ కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగింది అనే విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ జరుగుతున్నటువంటి భూపాలపల్లిలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా అలుపేరుగానే పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు రాజలింగమూర్తి చాలా పెద్ద ఎత్తున ఆయన పైన చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చాలా పెద్ద ఎత్తున కోపం అయితే ఉన్న విషయం వాస్తవం. సో అదేవిధంగా రీసెంట్గా గత 1.5 year మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం మేడిగడ్డ ఎప్పుడైతే కుంగిపోయిందో అప్పుడే ఆయన పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది. ఈ యొక్క దీనిపైన కేసు వేయాలి, ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కానీ హరీష్ రావు పైన కేసు వేయాలని చెప్పేసి కూడా ఆనాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసిండు. కోర్టులో ఛాలెంజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయించిండు. ఆ తదనంతర కాలంలో కేసీఆర్ హరీష్ రావు కూడా అక్కడ భూపాలపల్లి కోర్టు ఏదైతుందో ఆ కోర్టు, జిల్లా కోర్టు కూడా వాళ్ళని పిలవడం జరిగింది. మీరు కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హైకోర్టుకు వెళ్ళి దీనిపైన ఆ కేసు పైన కొంత కౌంటర్ దాఖలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు హైకోర్టులో అదే కేసు పైన విచారణ ఉంది. సో అదేవిధంగా నిన్న కేసీఆర్ అనూహ్యంగా పాస్పోర్ట్ అని చెప్పేసి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ భవన్కి వెళ్ళి పెద్ద ఎత్తున ఆయన కార్యకర్తలు మీటింగ్ పెట్టడం కూడా మీడియా అటెన్షన్ అంతా కూడా డైవర్షన్ అయింది. సో ఈ క్రమంలో ఇటు కేసీఆర్ బయటికి రావడం కావచ్చు, హైకోర్టులో కౌంటర్ సంబంధించినటువంటి విచారణ జరగడం కావచ్చు, ఈ హత్య ఏదైతే ఉందో దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉందా అనేటువంటి కోణంలో బలమైనటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. సో దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది నా యొక్క బలమైనటువంటి అభిప్రాయం మిత్రులారా. సో ఒకసారి దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి ఈ హత్య రాజకీయాలు తెలంగాణలో మొదలవుతున్నాయా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సో ఈ కక్ష సాధింపు రాజకీయాలు కావచ్చు, హత్య రాజకీయాలు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం, కానీ తెలంగాణలో ఎప్పుడు కూడా లేవు. ప్రస్తుతం ఈ రాజలింగమూర్తి హత్య చూస్తూ ఉంటే
రాజకీయాలకు సంబంధించినటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలో భాగంగా ఏదైనా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ కుంగుబాటుపై రాజలింగం న్యాయ పోరాటం, భూపాలపల్లి జీపీ వ్యవహారంతో కేసు కొట్టివేత, హైకోర్టుకు వెళ్లినటువంటి రాజలింగమూర్తి 6 నెలల క్రితం ఆయన లాయర్ ఆకస్మిక మృతి, కింది కోర్టు జీపీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక, ఈ కేసులో కేసీఆర్, హరీష్, మెగా కృష్ణారెడ్డితో పాటు ఐఏఎస్లకు నోటీసులు, ఇంకా హైకోర్టులో కొనసాగుతున్నటువంటి అవినీతి కేసు, నేడు కోర్టులో విచారణ, ముందు రోజే దారుణ హత్య, ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ పనే, ఈ కేసులో 2 చనిపోవడంతో అనేకమైనటువంటి అనుమానాలు, కాళేశ్వరంపై కేసు వేసిన న్యాయవాది, పిటిషనర్ మరణాలపై స్వేచ్ఛ, ఎక్స్క్లూజివ్ స్టోరీ అంటూ చూస్తా ఉన్నాం. సో న్యాయవాది సంజీవ్ రెడ్డి గతంలో ఒక 6 నెలలు 8 నెలల ముందు అతను గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసి వచ్చింది. కానీ ఇప్పుడు రాజలింగమూర్తి హత్య చూస్తూ ఉంటే ఇది అనుమానాస్పదం, చాలా రకాల అనుమానాలకు తావిస్తూ ఉన్నది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఒక సమగ్రమైనటువంటి విచారణ చేసి ఇవి ప్రొఫెషనల్ కిల్లర్స్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జీపీ వ్యవహారంతో కుట్రలు బయటకి, ఎందుకంటే ఈ జీపీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు గతంలో కేసీఆర్ నియమించినటువంటి వాళ్ళే. సో ఆ జీపీలు ఎవరైతే ఎందుకు ఉంటారు వాళ్ళంతా ఏం చేస్తారంటే కేసీఆర్ కోవట్లోనే ఉంటారు తప్ప వేరే ఉండదు. సో గతంలో కేసీఆర్ను కాపాడడానికి ఈ జీపీలు వ్యవహరించిరా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూపాలపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాది వింత వాదనలతో అసలు కుట్రలు బయటపడ్డాయి. ఆనాటి ముఖ్యమంత్రి ఎంతో గొప్పవాడని, పిటిషనర్పై క్రిమినల్ కేసులు ఉన్నాయని జీపీ వాదన చేశారు. దీంతో అదే కేసు ఉత్తర్వులో జడ్జి ఆ వాదన ప్రస్తావించారు. దీన్ని హైకోర్టులో రాజలింగం సవాల్ చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది ఆ జీపీ వాదన గుర్తించి ఏజీకి సమాచారం అందజేయడంతో ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేసినట్టు సమాచారం. దీంతో కేసు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు విషయం మొత్తం తెలిసినటువంటి అడ్వకేట్ సంజీవ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. 6 నెలల వ్యవధిలో ఇప్పుడు పిటిషనర్ రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకలు దాచిపెట్టేందుకు రక్తపు టేర్లు పారేలా ప్లాన్ చేసింది ఎవరనేది సిట్ తో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ హత్యలకు ఆరోగ్యం, పర్సనల్ ఇష్యూలు, కక్షలను కొని క్లోజ్ చేయడానికి వీలు లేదని ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో దీనిపైన చాలా పెద్ద ఎత్తున సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ హత్య వెనకాల కారణాలు ఏంటి, సంజీవ రెడ్డి గారి మృతి అనే ఆకస్మిక మృతి వెనకాల కారణాలు ఏంటి అనేది లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు కాళేశ్వరం కేసు నీరుగార్చేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయంలో కొంతమేర ఈ హత్య వెనకాల కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యాలెన్స్ కుంగిపోవడానికి కారణమంటూ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావుతో పాటు నిర్మాణ సంస్థ అధిపతి అయినటువంటి మెగా కృష్ణారెడ్డిపై కేసు వేసినటువంటి సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 4 గుర్తుతేలేని దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నెత్తుటి మడుగులో ఉన్నటువంటి రాజలింగమూర్తిని చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించగా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. సో ఇది చాలా 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 సీరియస్ అంశం మిత్రులారా. దీనిపైన తలస్తులు కానీ మృతి చెందారు. భూపాలపల్లి మండలం జంగేడు గ్రామానికి చెందినటువంటి నాగవెల్లి రాజలింగమూర్తి భూపాలపల్లి రెడ్డి కాలనీ నివాసం ఉంటున్నారు. సాయంత్రం భూపాలపల్లి సెంటర్కు వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా మంకీ క్యాప్ ధరించినటువంటి కాపు కాసి ఉన్నటువంటి 4 దుండగులు ఆయనపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలై రక్త మడుగులో ఉన్నటువంటి రాజలింగమూర్తిని ఆటోలు స్థానిక 100 పడకల ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అంటూ చూస్తా ఉన్నాం. 6 నెలల క్రితమే న్యాయవాది సంజీవ రెడ్డి ఆకస్మిక మృతి, మేడిగడ్డ స్థానిక కోర్టు అయినటువంటి భూపాలపల్లి కేసు వేసి నోటీసు పంపించినటువంటి న్యాయవాది సంజీవ రెడ్డి 6 నెలల క్రితం గుండెపోటుతో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మృతి చెందారు. కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజే ఆయన చనిపోవడం వెనుక అనుమానాలు తలెత్తాయి. సంజీవరెడ్డి పిల్లలు అమెరికాలో సెటిల్ అయిన ఆయన మాత్రం తన భార్యతో కలిసి హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో నివాసం ఉండేవారు. గతంలో ఆయన జీపీగా పనిచేశారు. హార్ట్ అటాక్ తో చనిపోయారని అందరూ అనుకున్నారు. కానీ రాజలింగమూర్తి తాజాగా అత్యంత దారుణంగా హత్యకు గురి కావడంతో 2 కేసుల్లోనూ అనేకమైనటువంటి అనుమానాలు వెలువెత్తున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి, భూపాలపల్లిలో జరిగే ప్రభుత్వ భూ కబ్జాలపై
రాజలింగమూర్తి పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేశారు. 1,00,000 కోట్ల వ్యయమైనట్టు చెబుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి హైకోర్టులో ఇంకా విచారణ జరుగుతూనే ఉంది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది చాలా 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 జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. రాజలింగమూర్తి హత్య కావచ్చు, గతంలో 6 నెలల క్రితం సంజీవరెడ్డి ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో గుండెపోటుతో మరణించినట్టుగా చెప్తున్నటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు దారితీస్తా ఉన్నాయి. సో కాళేశ్వరం ప్రాజెక్టును ఈరోజు నీరు గార్చడానికి ఈ ఇద్దరిని కూడా మరి హత్య చేశారా అనేటువంటి కోణంలో కూడా కొంతమేర బలమైనటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. దీనిపైన సమగ్రమైన విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ప్రొఫెసర్ కోదండరాం, కేఏ పాల్, బక్కా జేసన్ వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో పాటు రాజలింగమూర్తి ఇతరులు వేసినటువంటి పిటిషన్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. భూపాలపల్లి కోర్టులో జరిగింది ఇదే. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం రాకపోవడానికి ప్రధాన కారణాలు మేడిగడ్డ కుంగుబాటు ఒకటి, అవినీతితో పాటు అక్రమ నిర్ణయాల వల్లేనని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేయాలని అంటూ ఆనాడు రాజలింగమూర్తి అడ్వకేట్ సంజీవ్ రెడ్డి భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసీఆర్ తో పాటు హరీష్ రావు, మేఘా కృష్ణారెడ్డి పలువురు ఐఏఎస్లపై కేసు నమోదైంది. భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 5న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు ఈ అవినీతికి బాధ్యులను గుర్తించాక వారిని విచారించాలని కోరుతూ జిల్లా అదనపు ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా రాజలింగమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావు, ఆ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు, అధికారులు, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థలు కూడా విచారించాలని కోరారు. అయితే అప్పట్లో ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దీన్ని రాజలింగమూర్తి హైకోర్టులో సవాల్ చేశారు. జిల్లా కోర్టులోనే రివిజన్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సూచించడంతో తిరిగి పిటిషన్ వేశారు. దీన్ని స్వీకరించిన కోర్టు మళ్ళీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమైనటువంటి కారకులని, 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలు నెరవేరకుండా పోయాని పిటిషనర్ గా రాజలింగమూర్తి పేర్కొన్నారు. బ్యారేజ్ నిర్మాణ సందర్భంగా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగిందని, నాసిరకం పనులతో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని కేంద్ర విచారణ సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్టు ఆయన చెప్పేవారు. కేసీఆర్ అక్రమ సంపద వ్యవహారం, కాళేశ్వరం కహాని ఫైల్స్ సిబిఐ దర్యాప్తును బయటకు వస్తాయని ఎన్నిసార్లు తెలిపారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, నాటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, అప్పటి చీఫ్ ఇంజనీర్లు మురళీధర్ రావు, హరిరామ్, శ్రీధర్, నిర్మాణ సంస్థల బాధ్యులు ఎల్ఎన్టీ సంస్థకు చెందిన జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, మెగా సంస్థకు చెందిన యజమాని కృష్ణారెడ్డిని విచారించాలంటూ పిటిషనర్ కోరగా సెప్టెంబర్ 5న వీరంతా హాజరు కావాలంటూ ఆనాడు కోర్టు నోటీసులు జారీ చేసింది. ముందు రోజే హత్య అంటూ చూస్తాను. సో కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీనిపైన ఈరోజు రాజలింగమూర్తి చనిపోవడం వెనకాల పలు అనుమానాలకు దారితీస్తా ఉంది. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే దీనిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. సో కాళేశ్వరం పైన ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ కూడా చాలా పెద్ద ఎత్తున సీరియస్ గా, పీసీ ఘోష్ కమిషన్ కూడా చాలా సీరియస్ గా దానిపైన విచారణ చేస్తూ ఆల్రెడీ అందరినీ కూడా విచారించినట్టు సందర్భం చూస్తాం. ఇక మిగిలింది హరీష్ రావు, కేసీఆర్, అదేవిధంగా ఈటెల రాజేంద్ర అనేటువంటి విషయంలో కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలో అసలు ఏం జరగబోతుంది, ఇటు కోర్టులో పిటిషన్ పైన నేడు విచారణ ఉంది, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ కూడా ముందుకు పోతా ఉంది. ఇలా చాలా రకాల అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో అదేవిధంగా నిన్న కేసీఆర్ కూడా అనూహ్యంగా బయటికి రావడం వెనకాల చాలా పెద్ద ఎత్తున కొన్ని అనుమానాలు బలం కలుగుతా ఉన్నాయి. దీనిపైన చాలా సీరియస్గా ఒక విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేనైతే కోరుతాను. ఇది అటు రాజలింగమూర్తి హత్య వెనక చాలా పెద్ద ఎత్తున అనుమానాలు కలుగుతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అందుబాటులోకి వస్తారా, ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటు కేసీఆర్ పైన అనుమానాలు ఉన్నాయి, అదేవిధంగా ఇటు హరీష్ రావు పైన అనుమానాలు ఉన్నాయి, అదేవిధంగా ఇంకెవరు ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకెవరు ఉన్నారా అని చెప్పేసి అనుకోవడంలో ఒకసారి మనం వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వారు ఎవరైనా లైన్లోకి వస్తారో చూసే ప్రయత్నం చేద్దాం. హలో విక్రమ్, నమస్తే. నమస్తే అన్న. ఒకసారి అక్కడ మీ దగ్గర ఎవరున్నారు, వాళ్ళ రాజలింగమూర్తి గారి సతీమణి గాని ఎవరు ఉన్నారా మాట్లాడడానికి అందుబాటులో? ఉన్నారన్నా, మా సిస్టర్ ఉంది. ఒకసారి మాట్లాడించా ఒకసారి. నమస్కారం సార్. నమస్తే అమ్మా, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా, కాలేజ్ టీవీ. నేను రాజలింగమూర్తి వాళ్ళ డాటర్ మాట్లాడుతున్నా సార్. అమ్మా ఏం జరిగింది అసలు సాయంత్రం ఏం జరిగిందమ్మా? ఫస్ట్ లో గండ్రరంగుడు వెంకటరమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన శత్రుత్వం ఉండే సార్ మా డాడీకి. కేసులు పెట్టి పీడియాక్లు పెట్టి కూడా చాలా జైలు పంపించారు సార్. అది అయిపోయింది సార్. మళ్ళీ
అది అయిపోయినాక సార్ మళ్ళీ తర్వాత ఇది కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద కేసీఆర్ కేటీఎం మీద మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద పెట్టింది సార్. అవును. సరే ఇది రోజు లాస్ట్ ఏదో ఉందంట సార్. సో అవును, ఇలా హైకోర్టు విచారణ ఉంది ఇలా. అవును, హైకోర్టు విచారణ ఉందంట సార్. ఇది జీర్ణించుకోలేక ఈ రోజు అందుకే వాళ్ళు అట్లా చేసి సార్. మొత్తం ప్లాన్ ఇదే సార్. బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ గుండాగాలే ఇస్తున్నా సార్ ఇదంతా. అంటే ఎవరు, అంటే మీకు ఏమైనా అనుమానం ఉందా వీళ్ళు చేసిరు వీళ్ళే చేయించారు? గంట వెంకటరమణారెడ్డి మెయిన్ క్యారెక్టర్. మళ్ళా వీళ్ళు కూడా నాకు తెలిసి అనుమానం అవుతుంది. కేసీఆర్ మీద మేడిగడ్డి ప్రాజెక్ట్ మీద కేసు వేసింది సార్. దాన్ని ఈ రోజు రాసిన సార్. అందుకే దీనించుకోలేక నిన్న ప్లాన్ చేసుకున్నా సార్. ఇప్పుడు స్థానికంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారా మళ్ళీ భూ కబ్జాలు అవన్నీ చేసి బయట అవన్నీ తీసుకుంటున్నారని అవన్నీ తీసుకుంటారని ఇట్లా కూడా వేసి సార్. ఓకే, ప్రజలు తీసుకుంటున్నారని మా డాడీ ప్రశ్నిస్తారు సార్. ఇది ఎట్లా అయింది కాదు లెక్కలు అడుగుతారు సార్. సో అందుకే ఇలా చేశారు సార్ వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నారు దీని గురించి? పోలీస్ డిపార్ట్మెంట్ 2 కస్టడీలో ఉన్నారు సార్. కానీ వాళ్ళు ఇంకిద్దరు వాళ్ళని కొట్టేస్తే ఇంకిద్దరు. కానీ సీసీ ఫోటేజ్ మాత్రం ఇంకా మాకు రాలేదు సార్. ఓన్లీ కస్టడీలో 2 ఉన్నారు సార్. ఇంకా 5 ఉన్నారు సార్. ఇంకా 3 రావాలి. సీసీ ఫోటేజ్ అసలు మాకు చూపించలేదు సార్. ఓకే, సీసీ ఫోటేజ్ చూపిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా చూపించలేదు సార్ మాకైతే. ఓకే ఓకే ఓకే, మాకైతే న్యాయం కావాలి సార్. వాళ్ళు కూడా బీఆర్ఎస్ నాయకులు డబ్బులు తీసుకొని ప్రజలు తీసుకొని ఎంతకాలం ఉంటారు సార్ వాళ్ళు కూడా. అవును అవును అవును, నాన్న దగ్గరికి రావాలి కదా సార్. తర్వాత ఎంతకాలం నవ్వుకుంటుంటారు సార్, అది కూడా చూస్తాం సార్. కానీ మాకు మాత్రం న్యాయం కావాలి సార్. అంతే సార్. తప్పకుండా ఓకే ఓకే, ఎంతకాలం కూడా ఉంటారు సార్ వాళ్ళు కూడా. అవును, కాలమే చూపిస్తారు సార్. అంతే, మాకు న్యాయం కావాలి సార్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. విక్రమ్, నిన్న సాయంత్రం అసలు ఏం జరిగింది ఒకసారి నాకు క్లియర్ చెప్పగలుగుతావా? ఇంటికాడ దేవుని చేసుకున్నాడు నా బతుకు సంబంధం చేసుకుంటే ఇంటికి వచ్చిండు బాబాయ్. ఓకే, ఏది జంగిడికి వచ్చిండా? పక్కిరిగడకు వచ్చిండు. పక్కిరిగడకు వచ్చిన తర్వాత తిన్నాడు, మంచిగా తిన్నాడు, అయిపోయింది. 5:30 టైంలో ఇంటికి వెళ్తున్నారా అని చెప్పేసి నాన్న వాళ్ళని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి పిన్నిను చెల్లెని తీసుకొచ్చి ఇంటికి డ్రాప్ చేసిండు. ఓకే, వాళ్ళ సడ్డకుడు కూడా ఎవరో ఉంటే కూడా ఆయనతో కూడా మాట్లాడి ఇట్లా సెంటర్ కి బయటికి వెళ్ళిందట. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తున్న క్రమంలోనే అది 6:37 టైంలో సుమారుగా TVGKS ఆఫీస్ ఎదురు గల్లీలో ఒక 2 బైక్ల మీద వచ్చి 2 బైక్ల మీద 4-5 వచ్చి విచక్షణ రహితంగా రాడ్లతో కొట్టి, తల మీద కొట్టి, కత్తులతో పొడిచి, పేగులు బయటకు వచ్చా పొడిచి, మళ్ళీ ఈ కత్తులు కూడా ఎలాంటివి అంటే పేగులు బయటకు వచ్చా డిఫరెంట్ కత్తులు అవి కూడా వేటకొడలు టైప్ ఉంటాయి. వేటకొడలు టైప్ అలాంటి కత్తులతో పొడిచి ఆ పేగులు బయటకు వచ్చేదాకా చేసేది. ఓకే, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అదుపులో తీసుకున్నారా? ఇద్దరిని అదుపులో తీసుకుని చెప్పి అంటారు. ఇద్దరిని తీసుకున్నామని చెప్పారన్న మాకు కూడా. వాళ్ళు లొంగిపోయారు. వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడ? వాళ్ళు భూపాలపల్లి వాస్తవ్యాలా లేదంటే వేరే ప్రాంతం? భూపాలపల్లికి సంబంధించిన ఒక రేణికుంట్ల సంజీవ్, ఇంకొక అబ్బాయి వాళ్ళ బామర్ది అని తెలిసింది. ఓకే, పెద్దతుండ్ల అబ్బాయి. ఓకే, ఇంకొక 2 దొరకాల్సిన అవసరం ఉంది. ఇంకా దొరకాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంకా వాళ్ళు అంటే జనరల్ అక్కడ స్థానికంగా పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు భూపాలపల్లి వాస్తవ్యాలు బయట నుంచి వచ్చారు ఏమైనా అంటూ ఉన్నారా? వాళ్ళు మొత్తం ముసుగులు వేసుకొని వచ్చారు. ముసుగులు వేసుకొని వచ్చారు. ఓకే, ఎవరు గుర్తుపట్టేటట్టు లేదు. ఎంతసేపు అట్లా వచ్చేసి జస్ట్ 5 minutes లోనే అయిపోయింది. అది ఒక స్కెచ్ ఎంత అంటే వాళ్ళు పొద్దు నుంచి రౌండ్ అప్ చేస్తా ఉన్నారు. ఎక్కడ ఎట్లా సెట్ అయింది ఎక్కడ అంటే అప్పుడు ఆ గల్లీలో వెళ్తా ఉంటా అంటే మొన్ననే సీసీ రోడ్డు పోయడం జరిగింది అక్కడ. అవును, ఆ సీసీ రోడ్డు మీద అది కలవట, అది మీద స్లాబ్ కూడా పోసిరు. అక్కడ ఏంటంటే కంపల్సరీగా స్లో చేయాలి ఆ బండి ఆ టర్నింగ్ పాయింట్. ఇక మూల టర్నింగ్ పాయింట్ ప్లస్ అక్కడ కొంచెం అక్కడ లైట్స్ కూడా ఉండవు సరిగా. ఆ పాయింట్ ఇక చూసుకొని వాళ్ళు ఎట్ ఏ టైం అటాక్ చేయడం జరిగింది. ఓకే, సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? దీనికి కారణాలు ఏమిటి? అంటే వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్నా వాళ్ళ దగ్గర ఉన్న ఎవరిని కూడా వాళ్ళని వదిలిపెట్టామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అదే మాట చెప్తా ఉన్నారు మాకు. అంటే దీనికి కారణము కేసీఆర్, హరీష్ రావు లేదంటే గడ్డ వెంకటరమణ అని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుందా? వాళ్ళు కూడా ఇప్పుడు ఆయనతో కూడా ఉంది కదా భూ తగాదాలు, అదే విషయం గురించి చేసిరు అని చెప్తుండ్రు అని చెప్పేసి అంటున్నారు. కానీ మాది అయితే అది ఆ విషయం ఎప్పటి నుంచో ఉంది. రేణుకుంట్ల కొమ్మయ్య ఇష్యూ ల్యాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. దానికి తోడుగా ఇదేదో మేడిగడ్డది కూడా ఇష్యూ ఈ 2-3 days లోనే ఏదో రావడం జరుగుతుందట. అది కూడా అలా మొన్ననే బాబాయ్ కూడా డిస్కస్ చేసినా. ఇక మనం కొంచెం అయిపోతుంది అంటే కేసీఆర్ ఇప్పటిదాకా కూడా రాలేదు కాబట్టి ఒకవేళ మళ్ళీ కోర్టుకు భూపాలపల్లి రావాల్సి వస్తుందేమో, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేది పరువు పోతుందేమో అని ఇదంతా ఒక ప్లాన్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇలాంటి అయినా కంపల్సరిగా ఈ రాజలింగమూర్తి ఉంటే ఎలాగైనా మనం గెలవలేము. కంపల్సరిగా ఆయన అనుకున్న సాధిస్తాడు ఏదికైనా కూడా. ఆయన ఒక ప్రజలను సామాన్యుని హింసించబెట్టినట్టు ఎక్కడ లేదు.
సామాన్యుని హింసించినట్టు ఎక్కడైనా కనిపిస్తే నిజంగానే అవును ఏ సామాన్యుడైనా రోడ్డు మీదకి వచ్చి రాజలింగమూర్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాను కూడా ఎక్కడ చెప్పలేదు. అవును ఓన్లీ అధికారులు ప్లస్ ఇలాంటి కబ్జాదారులకు తప్ప ఆయన ఎవరికి అందరికి మంచి వ్యక్తి. ఓకే ఓ కబ్జాదారులకు ఇలాంటి వ్యక్తులకు తప్ప ఆయన అందరికి సుపరిచితమైన మంచి వ్యక్తి. ఓకే థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ కుటుంబ సభ్యులు అంటే విక్రమ్ వచ్చేసి వాళ్ళ పెదనాన్న, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ తమ్ముని కొడుకు విక్రమ్ వచ్చేసి, అదేవిధంగా ఇంతకుముందు వాళ్ళ పాప కూడా మాట్లాడింది. సో ఈ క్రమంలో చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నటువంటి దానిలో పలు అనుమానాలు ఉన్నాయి. మా డాడీని కావాలని చంపారు, దీని వెనకాల గంటా వెంకటరామరెడ్డి ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా కేసీఆర్, హరీష్ రావు కూడా ప్రధానమైన కారణం ఉండొచ్చు. వాళ్ళ ఈరోజు కోర్టులో కేసు ఉన్నందున దాన్ని తప్పించుకోవడానికి ఈ ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాజలింగమూర్తిని చంపారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీనిపైన సమగ్రమైన విచారణ జరిగితే కానీ చాలా విషయాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. సో ఇది కాళేశ్వరం సంబంధించినటువంటి విషయం మిత్రులారా. దీనిపైన చాలా పెద్ద ఎత్తున సీరియస్ గా నిన్న చాలా మంది కూడా ఈ అనుమానాలనే నిన్న సాయంత్రం నుంచి కూడా బలమైనటువంటి అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిగి తీరాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి మరి ఈరోజు ప్రెస్ మీట్ లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనబడతా ఉంది. ఎవరైతే హత్య చేశారో వాళ్ళని కూడా మరి బయటికి వాళ్ళు లొంగిపోయారనేటువంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. సో వారిని మరి ఈరోజు మీడియా ముందు తీసుకొచ్చేసి మరి ఆ నలుగురిని కూడా మరి ముందు మీడియా ముందు హాజరుపరిచే అవకాశం కనబడతా ఉంది. దానిలో భాగంగా అక్కడ భూపాలపల్లి ఎస్పీ ఏ విధమైనటువంటి విషయంలో చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి తీరని చెప్పేసి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతా ఉన్నాను. సో ఒకసారి ఇది మెయిన్గా రాజలింగమూర్తికి సంబంధించినటువంటి హత్య వెనుక అనుమానాలకు సంబంధించినటువంటి విషయాలు.